సంధి కాడ పుట్టినటి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మా చందమామ పంట. సంధి కాడ పుట్టినటి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మా చందమామ పంట ఈ చందమామ పంట. ప్రతి ఉషోదయం అత్యంత రమణీయం. హరితవర్ణ ఛాయతో దగదగలాడే గ్రామంలో మద్యం వికటట్టహాసం చేస్తుంది. బెల్ట్ షాపుల ద్వారా అనేక కుటుంబాల్లో అశాంతికి కేంద్ర బిందువైంది. ఈ బెల్ట్ షాపుల ద్వారా వాళ్ళు ఎదుర్కొనే సాధక బాధకాలని వారి మాటల్లోనే విందామా? 3 చోట్ల అమ్ముతారండి. ఎక్కడెక్కడంటే ఊళ్ళో చిట్టాల పైన ఇంటికాడ ఒకటి అంటండి, ఆ గద్దోడల ఇంటికాడ ఒకటి అంటండి, మా ఇంటి పక్కన సుందరరావు ఇంటికాడ ఒకటి. 3 చోట్ల అమ్ముతారు. మరి అలా తాగితే ఎలాగండి? ఇద్దరు తాగైతే పరిస్థితి బాగోదు కదండి. ఒక ఇంట్లోనే మరి ఇంటికి దగ్గర పక్కనే కాబట్టి వెళ్ళిపోయి తాగుతున్నారు. ఇద్దరు అత్తరం అయితే వెళ్ళారు కదండి. మీ మాటలెక్క డొక్క మాకు మా ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటాం. మీ మాటలెక్క ఉన్నది మాకు. ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ దిక్కున్నక్కడ చెప్పుకోండి అని పెద్దలు అన్నారు. పోలీస్ ఆయన వచ్చాడండి 2 సార్లు. ఆ పోలీస్ ఆయన వచ్చినా ఇంటి పక్క వాళ్ళు వెళ్ళి చెప్పేస్తున్నారు, ఒరే పోలీసు వాడు అదిగో బయలుదేరాడు, నువ్వు దాచుకోరు గమ్మని. మరి ఇంకా ఆడేది ధైర్యం ఇస్తే ఇంకే దాచుకోకండి. తీసేయాలనే ఉంది. ఆయా దానివల్ల ఏం పేయ ముందే ఆడవాళ్ళకి ఎమసలు వస్తాను. ఇంట్లో ఉన్న డబ్బులు లొట్టిపోయి తాగేసి నాన్న తెప్పలు పడతాను. అది తీసేయాలి. తాగొచ్చి భార్యలు కొడతామా అటు చేస్తున్నారు కదండి. మా ఆయన పుల్లిగా తాగేతాడండి. తను పాడతాను సరిపోతుంది. బాంది సార్ ముగించారండి దయచేసి. ఉంటుంది పిల్లలు కూడా తాగేసిండే. ఆ నాన్న బీభత్సంగా ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఇంటికాడేమో తల్లిదండ్రులు గోల. అయ్యా అసలు ఏమీ ఇది లేకుండా ఇప్పుడు ఈ కడుగు రోజుల్లో కూడా ఎప్పుడున్నా 2 రోజులు వెళ్ళి పనికి వెళ్ళి వస్తా ఉంటే ఆ 2 రోజులు 3 రోజులు ఆడే అవదేస్తున్నాడు. ఇంక ఇంట్లో ఏముంటాయండి ఇంకా తాగేసి గొడవలు ఇచ్చేస్తున్నారు. దెబ్బలాట్లు గొడవ దద్దరిద్దరు గొడవే. అమ్మేసిన సీసాలు అట్టుకెళ్ళి ఆ చెరుగొట్లు కప్పెడతారండి. అందరూ వెళ్ళిపోయినాక సర్దుమనుకున్నాక తెస్తారండి ఆ సీసాలు. మన కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా అలాగే చేశారండి. ఆ సీసాలు అట్టుకెళ్ళి అక్కడెక్కడో కప్పెట్టి వెళ్ళిపోయినాక తీసుకెళ్ళి మళ్ళీ అమ్ముకున్నారండి. కంపెనీలో ఇప్పుడు అంతకుముందు తీయించినారు. అంతకుముందు తీయించి మానేశారా? పెద్ద మానేశారే. ఎప్పుడో తీయించారు. తీసేసాము మూసేసాము అంటున్నారు. ఎప్పుడులాగా దొంగ సాట్లు అటో ఇటో అమ్ముతున్నారు. మానతలేదండి. బెల్ట్ షాపులు గ్రామాల్లో ఇక్కడ లోకల్లో ఉండిపోతుంది. ఇల్లు పని చేసుకుని సాయంత్రం వచ్చేటప్పుడు ఇంటికి రాకోకుండా అక్కడే ఆగిపోయి ఆ వచ్చిన 150ని 100 రూపాయలు తాగేసి వచ్చారు. మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత ఆ 50 కూడా తాగేయడానికి ప్రయత్నించారు. అదే దూరంగా ఉన్న షాపులు అయితే బతికిస్తారు కానీ వెళ్ళలేరు. ఆ 50 రూపాయలనే ఇంట్లో దక్కుతాయి. ఈ దగ్గర అందుబాటులో ఉండటం వల్ల ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తాగటానికి దాంతోనే మొహం కడుగుతున్నారని చెప్పచ్చు. అసలు గ్రామంలో ఉండే బెల్ట్ షాపులు అంటే కనుక మన వరకు మనం వద్దు అని చెప్పగలము. మనం చెప్పినప్పుడు సరే మానేస్తాను, తాగను, తీసేస్తాము అని అంటారు. మనం వెళ్ళిపోయిన తర్వాత వాడు అమ్ముకుంటున్నాడు కదా, అమ్ముకుంటున్నాడు అదేమనేసి ఎవరు ఫేస్ టు ఫేస్ అడగలేరు. అడిగితే కనుక మా బ్రతుకు తెరువేంటి, నీకేమైనా అడ్డం వస్తున్నారా, మీ ఆయన రావట్లేదు కదా, మీ ఆయన ఒక సీసా తాగితేనే నేను బ్రతికిపోతున్నాను అనే సందర్భాలు కూడా ఉన్నాయి. తాగుతానంటారండి కుర్రోళ్ళు కానీ పెద్దలు కానీ. తాగుతానంటారు, దెబ్బలాడుకుంటానంటారండి. ఈ మందు షాపులు తీసేయాలండి. మందు షాపులు తీసేదాని కానీ మా ప్రాణం ప్రశాంతంగా ఉండదండి. నిలువునా నన్ను కమ్ముతున్నాయి, శాంతితో నిలువనీయకున్నాయి. ఈ తీగలు సవరించాలి, ఈ అపశృతి సరిచేయాలి. జనగీతిని వద్దనుకుంటూ నాకు నేనే పెద్దనుకుంటూ కలలో జీవించను నేను. కలవరింత